చూడగలుగుతున్నాం. అయితే మనము బాగా గమనించగలిగినట్లయితే మరి శిలువ మరణం అత్యంత బాధాకరంగా ఉన్నప్పటికీ శిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మానవునికి ఒక మధ్య సంబంధాన్ని పునఃప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మానవునికి ఒక ప్రత్యేక సంబంధాన్ని తిరిగి కొనసాగించేటటువంటి స్థితిని శిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శిలువ మరణం మరి బాధాకరం అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అష్షూరీయులు, బబులోనీయులు, పారసీకులు మరి వీరందరూ బానిసలు తిరుగుబాటు చేసినటువంటి సైనికులను, హంతకులను శిలువ మీద చంపినట్లుగా చరిత్ర మనకు తెలియచెప్పబడటం గమనార్హమైనది. రోమీయులకు ఇది మరి సంక్రమించినప్పటికీ కాన్స్టంటైన్ అనేటటువంటి రోమా చక్రవర్తి క్రీస్తు విశ్వాసిగా ఉండి యేసుక్రీస్తును గౌరవించడానికి క్రీస్తు 4వ శతాబ్ద కాలంలో శిలువ మరణము శిక్షను రద్దుపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ శిలువ మరణాన్ని రద్దుపరిచేటటువంటి విధానంలో మనం గమనించగలిగినట్లయితే మరి కాన్స్టంటైన్ అనేటటువంటి రోమా చక్రవర్తి యేసుక్రీస్తును మరి అంగీకరించి ఈ శిలువ మరణమును రద్దుపరిచాడు అనేటటువంటి విధానము చరిత్రలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా ఉండేటకు మనం అందరం పిలువబడ్డాం. మరి మాస్టర్మణయ్య గారు రాసినటువంటి మరి నడిపించు నానమ్మ అనేటటువంటి పాటలో మరి యేసు ప్రభు శిష్యుడిగా ఉండటానికి ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఆ పాటలో మరి ఒక భావం తెలియచేయడం గమనార్హం. ప్రభు యేసుని శిష్యునిగై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. కాబట్టి యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి శిష్యులు మరి ప్రభువును విడిచిపెట్టి చెల్లాచెదురైపోయిన తర్వాత మరలా ఆ శిష్యులందరినీ సమకూర్చడానికి ప్రభు ఒక్కొక్కరి దగ్గరికి నడిపించబడినప్పుడు వారు విడిచిపెట్టిన పనిని తిరిగి పునరుద్ధరించబడి ప్రభు యొక్క పరిచర్యను ఘనంగా జరిగించినటువంటి విధానము మనము మరి స్వార్థల్లో చూస్తాం. ప్రభు పనిని చేయటానికి ఆనాడు ఆ శిష్యులు పిలువబడగా ఈనాడు మరి ప్రభువును